హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 1వ తరగతి టర్మ్ 3లో వచ్చేసి ఇంగ్లీష్ చూస్తూ ఉన్నాము. నోట్స్ చూద్దాము. క్రాసింగ్ ద రోడ్స్, తర్వాత వచ్చేసి తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియము ఇంగ్లీషు. ఇక్కడ వచ్చేసి క్రాస్ చేసేటప్పుడు రోడ్డు ఏమేమిటి అనేటువంటిది ఫస్ట్ పాయింట్ ఏమొస్తుంది, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్, ఫోర్త్ పాయింట్ ఏమేమి వస్తుంది అనేటువంటిది మనము గుర్తించాలి. దే వెయిట్ నియర్ ద జీబ్రా క్రాసింగ్ అనేటువంటిది వచ్చేసి సెకండ్ పాయింట్. తర్వాత వచ్చేసి ఫస్ట్ పాయింట్ ఏంటి, విక్కీ అండ్ వాణి వాక్ ఆన్ ద ఫుట్ పాత్ పైన ఇద్దరు నడుస్తూ ఉన్నారనమాట. తర్వాత వచ్చేసి దే వెయిట్ నియర్ ద జీబ్రా క్రాసింగ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వాహనాలు ఏమైనా పోయినాయా లేవా అనేటువంటి చూశారనమాట. తర్వాత వచ్చేసి మూడోది వచ్చేసి దే క్రాస్ ద రోడ్ ఎట్ ద జీబ్రా క్రాసింగ్. తర్వాత వచ్చేసి జీబ్రా క్రాస్తో వాళ్ళు క్రాస్ చేసేసారు. తర్వాత వచ్చేసి ఫోర్త్ పాయింట్ వచ్చేసి దే గో టు ద స్కూల్కి వెళ్ళారు. సో ఈ విధంగా మనం వచ్చేసి ఈ యొక్క పాయింట్స్ ప్రకారంగా మనము గుర్తించాము. తర్వాత వచ్చేసి ట్రాఫిక్ అనేటువంటిది ఇక్కడ చూడండి వచ్చేసి ఫస్ట్ వచ్చేసి రెడ్ కలర్ సిగ్నల్లో ఉంది, దాన్ని ఏమంటారంటే స్టాప్ అని అంటారు. తర్వాత వచ్చేసి ఆరెంజ్ కలర్ సిగ్నల్లో ఉండేది వచ్చేసి వెయిట్, కాస్త వెయిట్ చెయ్యి అని అర్థము. తర్వాత వచ్చేసి మూడవ సిగ్నల్ ఉంటే దాన్ని గ్రీన్ కలర్లో ఉన్నటువంటి దాన్ని ఏమంటారంటే గో అని అంటారు. స్టాప్, వెయిట్, గో అనేటువంటి అర్థంతో ఈ యొక్క సిగ్నల్ మనము ప్రతి ఒక్క రోడ్డు పైన మనము ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మనము దీన్ని చూడగలుగుతాము. తర్వాత వాట్ ఈజ్ బిట్వీన్ ద హౌస్ అండ్ ద ట్రీ అనేటువంటిది మనము చూసాము. ఒక బొమ్మ ఇచ్చినారు, మధ్యలో ఏముంది, వెనక ఏముంది, ముందు ఏముంది అనేటువంటిది మనము గమనించి రాయాలి. బిట్వీన్ అంటే మధ్యలో ఏముందంటే కార్ ఉంది. వాట్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద జీప్ ముందు ఏముంది, సైకిల్ ఉంది. వాట్ ఈజ్ అండర్ ద ట్రీ కింద ఏముంది, కార్ ఉంది. తర్వాత వచ్చేసి వాట్ ఈజ్ ఆన్ ద జీప్ దగ్గర ఏమున్నది, జీప్ దగ్గర వచ్చేసి బాక్స్ అనేటువంటిది ఉన్నది. ఇక్కడ వచ్చేసి కొన్ని పొడుపు కథలు అనేటువంటిది రిడిల్ అనేటువంటిది మనం చూడబోతున్నాము. ఐ ఆమ్ బిగ్, నేను చాలా పెద్ద. ఐ క్యారీ మెనీ పీపుల్, నేను చాలా మందిని వచ్చేసి క్యారీ చేస్తాను, చాలా మందిని తీసుకెళ్తాను, ఒక చోటు నుంచి ఇంకో చోటుకి తీసుకెళ్తాను. సో నేను ఎవరిని, బస్సు అనమాట. బస్సు వచ్చేసి మనల్ని క్యారీ చేస్తుంది, ప్రతి ఒక్క చోటికి మనల్ని ఒక చోటు నుంచి ఒక చోటికి తీసుకుని వెళ్తుంది. తర్వాత వచ్చేసి ఐ హ్యావ్ 2 wheels, నాకు వచ్చేసి 2 wheels ఉన్నాయి. ఐ యూస్ పెట్రోల్, నేను వచ్చేసి పెట్రోల్ను ఉపయోగిస్తాను. ఊ అమ్మాయి, నేను ఎవరిని అంటే స్కూటర్ అనమాట. అక్కడ ఉన్నటువంటి బొమ్మ సహాయంతోనే మనము తయారు చేయడం జరిగింది. తర్వాత ఐ స్టాండ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రోడ్, నేను నిల్చుకొని ఉంటాను, రోడ్డు మధ్యలో నిల్చుకొని ఉంటాను. ఐ టెల్ ద వెహికల్స్ వెన్ టు గో. నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి అనేటువంటి నేను చెప్తాను. ఎవరు అతను, ట్రాఫిక్ పోలీస్ అనమాట. తర్వాత వచ్చేసి ఐ డోంట్ నీడ్ పెట్రోల్, ఐ హ్యావ్ 2 pedals, నాకు పెడల్స్ ఉన్నాయి, నేను పెట్రోల్ సహాయంతో వెళ్ళను. అమ్మాయి, నేను ఎవరిని, సైకిల్ అనమాట. సైకిల్ వచ్చేసి పెడల్ తొక్కితేనే మనం సైకిల్ అనేటువంటిది కదులుతుంది. వాట్ ఈస్ దిస్, ఏమిటి అనేటువంటిది ఇక్కడ బొమ్మ ద్వారా మనకి ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ఏ కార్. వాట్ కలర్ ఈజ్ ఇట్, ఆ కలర్ యొక్క కార్ ఏమిటి, కార్ యొక్క కలర్ ఏమిటి, ఇట్ ఈజ్ రెడ్ కలర్లో ఉంది. ఇట్ క్యారీస్ 3 people ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్, 3 లేదా 4 పిల్లల్ని ఒక ఫ్యామిలీ కూర్చొని వెళ్ళొచ్చు అనమాట కార్లో వచ్చేసి, చిన్న కార్లో. సో 3 పీపుల్స్ వచ్చేసి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేస్తూ ఉన్నారు. మనం దూరంగా ఉన్నటువంటి వాటి గురించి తెలుసుకున్నాము. దట్ అంటే దూరంగా ఉన్నటువంటిది, దిస్ అంటే దగ్గరగా ఉన్నటువంటిది. వాట్ ఈస్ దిస్, ఇది ఏమిటి, దిస్ ఈజ్ ఏ స్కూటర్, ఇది స్కూటరు. వాట్ కలర్ ఈజ్ ఇట్, ఈ కలర్ ఏంటి, ఇట్ ఈజ్ ఏ బ్లూ, ఇది వచ్చేసి బ్లూ కలర్లో ఉంది. ఇట్ క్యారీస్ 2 people ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఇద్దరిని క్యారీ చేయగలుగుతుంది అనమాట ఆ స్కూటర్ బండి. ఇంకొకరు వచ్చేసి వెనక వెక్కి కూర్చోవచ్చు అనమాట. హూ ఈజ్ స్టాండింగ్ నియర్ ద షెల్ఫ్ దగ్గర ఎవరు నిల్చుకొని ఉన్నారు, టీచర్ నిల్చుకొని ఉన్నారు. హూ ఈజ్ స్టాండింగ్ ఆన్ ద మ్యాట్ దగ్గర ఎవరు నిల్చుకొని ఉన్నారు, హెడ్ మాస్టర్ నిల్చుకొని ఉన్నారు. వాట్ ఈజ్ ఇన్ ద షెల్ఫ్లో ఏముంది, ట్రే ఉంది. తర్వాత హౌ మెనీ పీపుల్ ఆర్ స్టాండింగ్, ఎంతమంది పిల్లలు నిల్చుకొని ఉన్నారు, 2 people అనేటువంటిది నిల్చుకొని ఉన్నారు. పిల్లల ముందు ఎవరు నిల్చుకున్నారు, 2 people, ఎవరెవరు, హెడ్ మాస్టరు, టీచరు నిల్చుకొని ఉన్నారు. ఇక్కడ వచ్చేసి చూస్ ద కరెక్ట్ వర్డ్ ఫర్ ఈచ్ పిక్చర్ అండ్ సర్కిల్ ఇట్. ఇక్కడ వచ్చేసి పిక్చర్ ఇవ్వడం జరిగింది, మనం వచ్చేసి వాటికి మనము సర్కిల్ అనేటువంటి చేయాలి. చైర్ వచ్చేసి లాస్ట్లో ఉంది చూడండి చైర్. తర్వాత పెన్సిల్ వచ్చేసి మధ్యలో ఉంది పెన్సిల్. తర్వాత టేబుల్కి సర్కిల్ చేయండి. తర్వాత బెల్కి వచ్చేసి సర్కిల్ అనేటువంటిది చేయండి.
కాపీ రైటింగ్ మస్ట్ అండ్ షుడ్గా మీరు వచ్చేసి రాయాలి. ఏ, బి, సి, డి అనేటువంటిది మీరు ఖచ్చితంగా మనము ఈ యొక్క 3 లైన్ నోట్బుక్లో మీరు రాయండి. ఇంకా ఏముంది, దట్ ఈజ్ మై బాల్ అనేటువంటిది ఉంది. మీరు ఇదే విధంగా చక్కగా మీరు రాసి చూడండి. కాపీ రైటింగ్ అనేటువంటిది అక్షరాలు కూడా హ్యాండ్ రైటింగ్ బాగా వస్తుంది కాపీ రైటింగ్ రాయడం వలన. తర్వాత రైట్ ద రైమింగ్ వర్డ్స్ ఇన్ ద రైమింగ్ ట్రైన్. ఇక్కడ వచ్చేసి రైమింగ్ అనేటువంటిది వర్డ్స్ వచ్చేసి మనము ఈ ట్రైన్లో రాయండి. ఫస్ట్ వచ్చేసి కాల్, CALL కాల్. రెండో దాంట్లో వాల్, WALL వాల్. థర్డ్ దాంట్లో టాల్, TALL టాల్. ఫోర్త్ పెట్టెలో ఏమీ లేదు. తర్వాత వచ్చేసి బట్, BUT బట్. హట్, HUT హట్. నట్, NUT నట్. టిప్, TIP టిప్. హిప్, HIP హిప్. జిప్, ZIP జిప్. ఇక్కడ పిక్ అవుట్ ద రైమింగ్ వర్డ్స్ అనేటువంటిది ఫ్రమ్ ద బాక్స్ అండ్ రైట్. ఇక్కడ ఉన్నటువంటి బాక్స్లో కొన్ని పిక్ చేసుకొని మనము రాయాలి. ఇక్కడ చూడండి, వరుసగా మనము వచ్చేసి ఈ యొక్క వరుస క్రమంలో మనము ఈ యొక్క రైమింగ్ వర్డ్స్ చూద్దాము. టిన్, TIN టిన్. పిన్, PIN పిన్. బిన్, BIN బిన్. WIN విన్. cat, CAT cat. rat, RAT rat. bat, BAT bat. mat, MAT mat. top, TOP top. hop, HOP hop. pop, POP pop. mop, MOP mop. fig, FIG fig. DIG dig. PIG pig. WIG wig.